దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మనందరికి కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలు అనుసరించి వారుగాను, నా విధులు గైకొని వారుగాను మిమ్మును చేసేదను. ప్రార్థించుదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, ఈస్టర్ తర్వాత 5 ఆదివారాలు ముగించుకొని ఆరోహణ తర్వాత ఈ ఆదివారంలో మమ్మల్ని ప్రవేశింప చేసిన కానీ స్తోత్రాలు. ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వం ముందు కూర్చున్న దేవాని స్తోత్రాలు. నీ నామాన్ని మేము స్తుతించుకొని ఆడాము. నీ లేఖనములో ధ్యానిస్తుండగా ఈ వాక్యం మా హృదయములందు ఫలభరితం చేసి మా హృదయములో నీ సన్నిధానమునకు ఆరోహణం చెందినట్లుగాను మమ్మలను నీ వాక్యంతో సరిచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియమైన వాళ్ళను, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ వాక్యదానంలోకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. చదవబడిన 3 లేఖనాలు మీరు విన్నారు. ఈ ఆదివారము ప్రత్యేకించి ఆరోహణ తర్వాతి ఆదివారం, అంటే ఈస్టరు, ప్రభుని పునరుద్ధానం తర్వాత మరి 40 దినములు ముగించబడి, అంటే 40వ దినం ఆరోహణ దినము, ఆ దినము కూడా అయ్యి ఇది ఆరోహణ తర్వాతి ఆదివారంగా మనం ఈ దినం జరుపుతున్నాం. ఒక రకంగా ఆరోహణ ఆదివారాన్ని మనము కొనసాగిస్తున్నాం. సరిపోదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 40వ దినము ఆరోహణుడు అయినట్టు మనకి లేఖనాలు అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉంది. ఆయన 40 దినములకి ఆరోహణుడైనట్టు. ఆయన ఎలాగైతే ఆరోహణుడై ఆకాశమునికి ఎక్కిపోయినో, తండ్రి కుడిపార్శ్వమందు ఎలాగైతే ఆయన కూర్చుండి ఉండినో, మనము కూడా తప్పకుండా మన హృదయములను ఆరోహణము చెందించాల్సిన అవసరం ఉంది. ఎసెంట్ ఆఫ్ ద హార్ట్, మన హృదయాలను ఆరోహణం చెందించాలి. ఎప్పుడు కూడా హృదయము భూమి, భూతలంపులు, భూ సంబంధమైన ఆలోచన చుట్టూ హృదయాన్ని త్రిప్పుతూ ఉంటాం మనం. కానీ అలాంటి స్థితి నుంచి హృదయాన్ని ఆకాశమునకు ఎక్కించటం, పరమందున్న దేవుని సింహాసనము స్మరిస్తూ ఆ సింహాసనం యొద్దకు హృదయాన్ని చేర్చటం చాలా ప్రాముఖ్యమైంది. మనం చదివినటువంటి లేఖనాల్లో యేసు ప్రభువారు యోహాను సువార్తలో అదే ప్రధాన యాజక ప్రార్థనలో జ్ఞాపకం చేస్తారు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో ప్రవక్త అయిన యెహెజ్కేలు అదే మాటను తెలియజేస్తున్న, మీ హృదయములను నూతన పరిచేదనని దేవుడు వాక్యాన్ని ప్రవక్త జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే హృదయం పాతదైపోయింది, రాతి వంటిదైపోయింది, చాలా కఠినమైపోయింది. కాబట్టి హృదయము నూతనీకరించబడి దేవుణ్ణి చేరగలిగిందై, ఆరోహణం చెందగలిగిందై ఉండాలని ప్రవక్త తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలీయులు బబులోను చెరలో ఉన్నప్పుడు ప్రవక్త ఈ మాటలు జ్ఞాపకం చేశాడు. మనం చదివినటువంటి లేఖనం, బబులోను చెరలో ఉన్నటువంటి ప్రజలు చాలా అనుకుంటున్నారంట, మనం పాడైపోయాము, మన జీవితాలు పాడైపోయినాయి, ఇక మనం తిరిగి లేవటం కష్టము, మనం చేసిన పాపం మనకి గతి పట్టించింది, మనకి ఇక ఆశలు లేవు, మనం నశించిపోయామని
బబులోన్లో కూర్చొని ప్రజలు చాలా మాట్లాడుకుంటున్నారంట. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో మనం ఆ మాటలు చూస్తాం. 11వ వచనంలో, అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించున్నవి. వారు మన ఎముకలను ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనం నాశనమైతిమి అని అనుకుంటున్నారంట. ఎక్కడుండి? బబులోను చెరలో ఉండి మనం అయిపోయింది, ఇక మన పని అయిపోయింది అనుకుంటున్నారు. ఇంతటితోనే కాదు, వారి పాపాన్ని కూడా గుర్తు చేసుకొని ఇలా మనం నశించిపోవటానికి, అసలు ఆశే లేకుండా పోవటానికి కారణం మన పాపమే అని 33వ అధ్యాయం 10వ వచనంలో అనుకుంటున్నట్లు ప్రవక్త తెలియజేశాడు. 33వ అధ్యాయం 10వ వచనం, నరపుత్రుడా, ఇశ్రాయేలులకు ఈ మాట ప్రకటింపము, మా పాప దోషములు మా మీద పడి ఉన్నవి, వాటి వల్ల మేము క్షీణించున్నాము, మనమెట్లు బ్రతుకుదుమని మీరు చెప్పుకొనుట. ఏం చెప్పుకుంటున్నారు చూడండి, బబులోన్లో కూర్చొని. ఇలా వారు చెప్పుకోవటానికి కారణం ఏంటి అంటే, కేవలం వారు దేవుని మాటను తృణీకరించటమే. దేవుని మాటను కాదని తిరస్కరించి వారు ఈ విధమైన ఆశలు లేనటువంటి స్థితికి వెళ్ళిపోయారు. ఓ భక్తుడు పాడాడు కదా, నాకు ఇక ఆశలు లేవనుకున్నానని కదా. కొన్నిసార్లు మన జీవితాలకు అలా అనిపిస్తుంది, ఇక ఆశ ఏమి లేదు, దారి కానరాదు, ఇక జీవితం అంతటితో ముగిసిపోయినట్లు అనిపిస్తున్నప్పుడు దేవుడు ప్రజలను అంతటితో వదిలిపెట్టకుండా, ఆశ కలదు, మీ జీవితాలకు తిరిగి మరల సమకూరుస్తానని దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆశలు లేనటువంటి జనాంగానికి ఆశలు ఇస్తున్న దేవుడు. ఇర్మియా గ్రంథంలో ప్రభు తెలియజేశాడు, 70 సంవత్సరాలకు మరలా తిరిగి మీరు వస్తారు, మరలా మీరు సమకూర్చబడతారు, మిమ్మల్ని కీడు చేత నాశనం చేయను, కానీ సమాధానం లేదని చెప్పుకున్న మీకు సమాధానం ఖచ్చితంగా కలుగుతుందని దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా, యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ప్రభు చాలా జ్ఞాపకం చేశాడు. మీరు చూస్తే ఈ మాటలు మనం చదివినటువంటి యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు, అవే మాటలు 11వ అధ్యాయము 17 వచనంలో కూడా మనము చాలా స్పష్టంగా చదువుతాము. ఏవైతే ఈ వచనాలు 36వ అధ్యాయంలో చదివాము. ప్రియులారా, నిజమే, మనం ఒక మాట చాలా స్పష్టంగా జ్ఞాపకం చేసుకోవాలి. మన పాపం చేసినా, నష్టపోయినా, మనకు ఆశ లేకపోయినా, మనకి నిరాశ ఎదురైపోయినా, మనం నాశనమయ్యామని మనం అనుకుంటున్నా కూడా దేవుడే తిరిగి మన ఆశను, మనకున్నటువంటి ప్రాణాన్ని తెప్పరల చేసి మనల్ని సమకూర్చేటువంటి దేవుడు. యెహెజ్కేలు గ్రంథం చదువుతున్నప్పుడు మనకు ఒకటి గుర్తు రావాలి, ఆయన సమకూరుస్తాడు. ఆయన తిరిగి ప్రజలతో బంధాన్ని బలపరుచుకుంటాడు. ఆయన తిరిగి ప్రజలను నూతన నిర్గమములోనికి తీసుకొస్తాడనేటువంటి ఒక చక్కటి భరోసా యెహెజ్కేలు గ్రంథంలో చాలా సందర్భాల్లో జ్ఞాపకం చేస్తాడు. లాటిన్ సామెత ఒకటి ఉంది, ప్రాణం ఉన్న చోటే నిరీక్షణ కూడా ఉంటుందంట. ఎక్కడైతే జీవితం ఉందో అక్కడే నిరీక్షణ కూడా ఉంటుందంట. మన నిరీక్షణ పోయింది, ఆశ పోయింది అనుకోవటానికి లేదంట. వాళ్ళు 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నారు కదా, ప్రాణం ఉంది అంటే ఆశ కూడా ఉన్నట్టే, ప్రాణం ఉందంటే నిరీక్షణ కూడా ఉన్నట్టే. సో మీ జీవితాల్లో, మన జీవితాల్లో, ఎందరి జీవితాల్లోనైనా ఏ నష్టమైనా రానియొచ్చుగాక, కానీ ప్రాణం ఉందంటే నిరీక్షణ ఉన్నట్టే, ఆశ ఉన్నట్టే. చాలామంది చాలా విషయాల్లో సఫర్ అవుతుంటారు, చాలా అనేక రకములైన ఇబ్బందులు పడుతుంటుంది. ఆరోగ్యం ఏంటి, ఆర్థిక పరం ఏంటి, కుటుంబం ఏంటి, మానసిక పరం ఏంటి, ఏదో ఒత్తిడులు ఉన్నాయి. ఆశలన్నీ హరించిపోయినట్లుగా, లేకపోతే దారులన్నీ మూసుకుపోయినట్లు అనిపిస్తాయి. కానీ మరి దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది, ప్రాణం మిగిలే ఉంది కాబట్టి ఆశ పోలేదు, నిరీక్షణ కూడా మిగిలే ఉంటుందని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేయబడుతుంది. అయితే ఈ 36వ అధ్యాయంలో ప్రభు వారి నిరీక్షణను ఏమాత్రం, వారి ఆశలను ఏమాత్రం కూడా నిర్వీర్యం కానివ్వకుండా, వారి ఆశలను రెట్టింపు చేస్తూ, నిరీక్షణ పెంపొందిస్తూ
ప్రభు వారికి 3 విషయాలను ఈ అధ్యాయంలో ఈ 2 వచనాల్లో ఆయన చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ 3 విషయాలను మనము ధ్యానం చేసుకుందాం. ఒకటి, ఆయన వారి మలినమంతటిని శుద్ధీకరిస్తానని జ్ఞాపకం చేస్తున్నాడు. యూదా ఇశ్రాయేలీయుల యొక్క మలినమంత ఏదుందో ఆ మలినమంతటిని ప్రభు శుద్ధీకరిస్తానని తెలియజేస్తున్నాడు. 25 వచనాన్ని చూడండి. మీ అపవిత్రత యావత్తు పోనట్లు మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహం వల్ల మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేయను. వారు బబులోను చెరకు వెళ్ళక ముందు చాలా అపవిత్రం అయిపోయారు ఇశ్రాయేలీయులు. ఎంత అపవిత్రం అయిపోయారంటే మీరు రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. వారు ఎంతగా అపవిత్రులు అయిపోయారో ఆ అధ్యాయం అంతా రాయబడుతుంది. వారి పిల్లలను అగ్నిగుండాలు దాటించారంట, వారి పిల్లలను అగ్నిలో కాల్చివేశారంట ఇతర దేవతల కోసము. వారి దేవతలను తీసుకొచ్చి యెరూషలేము దేవాలయంలో తీసుకొచ్చారు. అలాగే ఉన్నత స్థలాలను స్థాపించారు. అలాగే స్తంభాలను నిలబెట్టించారు. ఆయా విగ్రహాలను యెరూషలేములో తీసుకొచ్చి నిలబెట్టించారు. అంతేకాకుండా దేవునికి విరుద్ధంగా భయంకరమైన పాపాన్ని కూడబెట్టుకున్నారంట. చూడండి, దారిన వెళుతున్నప్పుడు ఎక్కడో ఒక నిమ్మకాయ మనకు కనబడితేనే మనం ఇది అపవిత్రమైందని ఒక పక్క గుండా దాటుకుంటూ వెళ్ళిపోతాం కదా మనకు భయంతో. అది ఒక రకంగా మనకు భయమై ఉండొచ్చు, ఇంకో రకంగా మన దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం వల్ల మనం వాటి మీద దాటిపోతుంటాం. అలాంటిది లోకంలో ఉన్నటువంటి విగ్రహాలను, ఇతర దేవతలను అన్నిటిని తీసుకొచ్చి తమ దేశమందు దేవుణ్ణి లేకుండా, యెహోవా దేవుని ఆరాధన లేకుండా మరి ఇతర దేవతల విగ్రహాలను స్థాపించినటువంటి ఇశ్రాయేలుల జీవితం అపవిత్రమైపోయింది. అందుకని దేవుడు అంటున్నాడు, నేను మీ మీద శుద్ధ జలం చల్లుతాను, మిమ్ములను శుద్ధీకరిస్తాను. నిజమే కదా, మనము శారీరకంగా శుద్ధి అయి వస్తుంటాం, కానీ ఆత్మీయ శుద్ధి, దేహ శుద్ధి, అంతరంగ శుద్ధి అనేది మనకి చాలా దూరంగా కనపడుతుంటుంది. దావీదు 51వ కీర్తన రాసుకున్నాడు, దేవా నన్ను కడుగుము అని రాశాడు. అవునా? హిస్సోపు కంటే నన్ను బాగా శుద్ధుడు అగినట్లుగా నన్ను బాగుగా కడుగుమంటాడు 9వ చరణం 51. అలాగే యెషయా 1వ అధ్యాయం 15-16 వచనాల్లో చూస్తే దేవుడు ప్రజలకు జ్ఞాపకం చేస్తాడు, మీ చేతులు రక్తంతో నిండిపోయి ఉన్నవి, మీ దేహములు పాడైపోయినా, మీ హృదయాలు పాడైపోయినాయి, కాబట్టి మీరు మిమ్ములను మీరు కడుగుకొనుడి అని ప్రభు జ్ఞాపకం చేస్తారు. నిజమే, మనం కడుగు పడకుండా, శుద్ధి చేయబడకుండా, శుద్ధ జలాలు చల్లబడకుండా, దేవుని యొక్క ప్రోక్షణ మన మీద జరగకుండా మన జీవితాల్లో శుద్ధీకరణ అనేది జరగదు, అపవిత్రత అనేది పోదు. మీరు పూర్వకాలం అంతా చూస్తే యాజకుడు సహితం కూడా దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఈ శుద్ధీకరణ ఆచారం చేసుకొని వెళ్ళాల్సిందంట. మోషే అహరోను వాళ్ళ కుమారుల్ని తీసుకొచ్చాడు. వాళ్ళ వారి బిడ్డలకి, అహరోనికి ముగ్గురికి, అప్పటికి 4 ఉన్నారు. వారందరికీ స్నానము చేయించిన తర్వాత వారిని ప్రత్యక్ష గుడారాన్ని తీసుకెళ్ళారు, శుద్ధీకరణ జరిగిన తర్వాత. మీరు చదివితే లేవియకాండము 16వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుదాం. లేవియకాండము 16వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. అతడు, లేవియకాండం 16:4 వచ్చింది, అతడు ప్రతిష్టమైన చొక్కాయి తొడుక్కొని తన మానమునకు సన్ననారు లాగును తొడుక్కొని సన్ననార దట్టి కట్టుకొని సన్ననారపాగా పెట్టుకొని వలెను. అవి ప్రతిష్ఠిత వస్త్రములు గనుక అతడు నీళ్లతో దేహమును కడుగుకొని. యాజకులకు దేవుడు చెబుతున్నటువంటి మాట, ఎంత శుద్ధీకరణ ఆచారం జరిగించాలో, దేవుని ప్రత్యక్షత గుడారానికి వెళ్ళేటప్పుడు ఎంత శుద్ధి చేయబడాలో ప్రభు జ్ఞాపకం చేశాడు. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు తెలియజేశాడు. సీనాయి పర్వతమందు ఇశ్రాయేలుకు 3వ దినమున ప్రత్యక్షం కావటానికి ఇశ్రాయేల్ అందరికీ ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ,
వారు తమను తాము శుద్ధి చేసుకుని తమ బట్టలను వస్త్రాలను ఉతుక్కొనవలసిందే. శుద్ధీకరణ ఆచారం. ఖచ్చితంగా ఇది జరగకుండా దేవుడు వారికి ప్రత్యక్షం కాడు. సీనాయి పర్వతం దగ్గర నిర్గమాకాండం 19వ అధ్యాయం 10వ వచనంలో మోషేకు ప్రభు చెప్పాడు, ఇశ్రాయేలులందరూ శుద్ధి చేయబడాలి. ఎందుకంటే దేవుడు సీనాయి పర్వతం మీదకి వస్తున్నాడు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రజలకు సమీపంగా వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా శుద్ధి చేయబడాల్సింది. మనకి అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి మరి దేవుని దగ్గర దేవదూతలు ఆ దేవుని యొక్క మహిమను, ఆ స్థితిని మరి కొనియాడుతున్నటువంటి దేవదూతలు 2 రెక్కలతో తమ కాళ్ళను 2 రెక్కలతో ఎగురుతూ 2 రెక్కలతో తమ ముఖములను కప్పుకొని ప్రభువుని స్తుతించారు. కాళ్ళను ఏం చేశారంట? 2 రెక్కలతో కప్పుకున్నారు. మీరు యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూడండి, మొదటి వచనంలో దేవదూతలు చేసినటువంటి పని జ్ఞాపకం చేయబడుతుంది. రాజైన ఉజ్జియా మృతి పొందిన తర్వాత అత్యున్నతమైన సింహాసనం మందు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనెను. ఆయన పైగా శరాపులు నిలిచి ఉండి ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వాడు 2 రెక్కలు తన ముఖమును 2తో తన కాళ్లను కప్పుకొనొచ్చు 2తో. అత్యున్నతమైన సింహాసనం ముందు ఆసీనుడైన దేవుని దగ్గర ఎంతగా తమను తాము కప్పుకున్నారు. ఎవరు వీరు? ఎవరు? దయచేసి చెప్పండి. దేవాలయానికి వచ్చేటప్పుడు అర్ధ వస్త్రాలతో కూడా రాకూడదు. చాలా స్పష్టంగా జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధుడైన దేవుని ఎదుర్కొన్నప్పుడు తప్పకుండా శుద్ధీకరణ ఆచారాన్ని తప్పకుండా జరిగించి తీరాల్సింది. ఇశ్రాయేలుకు దేవుడు జ్ఞాపకం చేశారు, సీనాయి పర్వతానికి నేను వస్తున్నాను కాబట్టి ఇశ్రాయేలు మంచి వస్త్రాలు తొడుక్కొని తమను తాము కడుక్కొని తమ బట్టలను ఉతుక్కొనవలసినది. ఆ దేవుని ఎదుర్కొంటున్నప్పుడు యెషయా ప్రవక్త కూడా అంటున్నాడు, అయ్యో ఆ పరిశుద్ధుడైన దేవుని నేను ఎదుర్కొంటున్నాను, నేను ఆయనను చూచాను, ఇక నేను చనిపోదును, నేను నరమాతృడను కాబట్టి చనిపోదునని యెషయా ప్రవక్త కూడా అనుకున్నప్పుడు దేవదూతల్లో ఒకరు కారు నిప్పు తీసుకొని అతని పెదవులకు తగిలించగా అతడు ఏమయ్యాడు? పవిత్రుడే. అందుకనే ఈ శుద్ధీకరణ మన జీవితాల్లో జరగాల్సింది. దేహ పాపం వల్ల జరిగినటువంటి అపవిత్రత, లోకంలో ఉన్నటువంటి వస్తువులను ముట్టుకోవటం వల్ల జరిగిన అపవిత్రత, విగ్రహాలను చూచటం, వాటిని ఆరాధించటం వల్ల జరిగిన అపవిత్రత, లేకపోతే ఏదో ఒక పాపాన్ని మనం ఎంచుకోవటం వల్ల వచ్చినటువంటి అపవిత్రత, ప్రతీది కూడా శుద్ధీకరణ జరగాల్సిందే. దేవుడు జ్ఞాపకం చేశారు. యేసుక్రీస్తు కాలానికి ఆ శుద్ధీకరణ ఆచారంలో భాగంగా కానా వివాహంలో 6 రాతి బాణాలను వారు ఏం చేశారు? శుద్ధీకరించారు. అలాగే వాళ్ళు గిన్నెకు వెలుపడి గడుగుతున్నారు, పళ్ళెమునకు వెలుపడి గడుగుతున్నారు, పైకి సమాధులకు బాగా సున్నం కొడుతున్నారు, కానీ అంతరంగము దోపుతోనూ అజితేంద్రియతోనూ చెడుతనముతోనూ వారి హృదయాలు నిండిపోయి ఉన్నవి. ఇది ఎవరు శుద్ధీకరించాలి? కేవలం బాహ్య సంబంధమైన శుద్ధీకరణ కాదు ఇది. ఈ శుద్ధీకరణ దేవుడిచ్చేటువంటి శుద్ధ జలము మానవ హృదయాలను, మానవుని అంతరంగాన్ని పరిశోధించి సరిచేయగలిగినటువంటి శుద్ధీకర జలము. అందుకని దేవాలయానికి వచ్చినటువంటి మనము వాక్యాన్ని తీసుకుంటున్నప్పుడు వాక్యం ద్వారా తప్పకుండా కడగబడాలంట. నీవు కడగబడకుండా ఇక్కడి నుంచి వెళ్ళి ప్రయోజనం ఏంటి? దేహశుద్ధి జరిగి అంతరంగ శుద్ధి జరగకుండా ప్రయోజనం ఏంటి? దేవాలయానికి వచ్చి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం ప్రభు జ్ఞాపకం చేస్తూ పౌలు ద్వారా వధువు సంఘానికి, వరుడైన సంఘానికి ఉన్నటువంటి బంధం గురించి మాట్లాడుతూ ఆయన సంఘంకి ఇచ్చినటువంటి స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. 27వ వచనాన్ని మనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘంగా ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకుని వలన వాక్యముతో ఏ స్నానం చేయించాడంట? వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించు.
కాబట్టి ఈ శుద్ధీకరణ మన జీవితాల్లో జరగాలి. వాక్యం చేత ఉదక స్నానం చేయబడిన వారమై, పవిత్రం చేయబడినటువంటి వారమై, దేవుని ఆలయానికి వచ్చుతున్నప్పుడు, పోవచ్చున్నప్పుడు, లోకమందు జీవించున్నప్పుడు, గృహస్థమందు జీవిస్తున్నప్పుడు తప్పకుండా మనము శుద్ధీకరించబడినటువంటి ప్రజలంగాను పవిత్రమైన జీవితాన్ని జీవించే వారం ఉండాల్సిన అవసరం. అదే దేవుడు బబులోను చెరలో ఉన్నటువంటి ప్రజలకు జ్ఞాపకం చేస్తుంది. నేను మీ మీద శుద్ధ జలమును చల్లు, మీ అపవిత్రత అంతయు పోగొట్టుదు. దేవాలయానికి వచ్చినా కూడా మనిషి హృదయం అలాగే ఉంటుంది, మనిషి దేహం మాత్రం బహు అలంకరణ చేసుకొని వచ్చేస్తుంది. బాగుగా అలంకరణ మంచి. ఈరోజు అలంకరణ బాగా పెరిగిపోయింది నేటి సమాజం. దేహానికి ఇచ్చిన ప్రాముఖ్యత అంతరంగానికి మానవుడు ఇవ్వలేకపోతున్నాడు. దేహానికి ఇచ్చిన ప్రాముఖ్యత హృదయం మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నాడు. ఎదుటివాని హృదయం చదవగలిగిన మానవుడు తన హృదయాన్ని చదువుకోలేకపోతున్నాడు. ఎదుటివాని హృదయంలో ఉన్న దోషమంతటిని చూడగలుగుతున్న మానవుడు తన దోషాన్ని చూడలేకపోతున్నాడు, కడగలేకపోతే. ఎదుటివానికి చాలా నీతులు తన దోషం పోవటానికి, వాని దోషం పోవటానికి. మరి మన దోషం పోవటానికి మనం ఏం పెట్టి కడగాల్సిన అవసరం ఉంది? అందుకని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు తప్పకుండా శుద్ధీకరించబడవలసి ఉంది. నీ మీద దేవుడు, నా మీద, అందరి మీద ప్రభు శుద్ధ జలమును చల్లుతున్నాడు. ఈ ఉదక వాక్యం అనే ఉదక స్నానంలో మనము పవిత్రులం, పరిశుద్ధులం, నిష్కలంకులం కావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇది మొదటిది. బబులోను చెరలో ఉన్నటువంటి ప్రజలకు దేవుడు ఇస్తున్నటువంటి మొదటి విషయం. రెండోది, అదే బబులోను చెరలో ఉన్నటువంటి ప్రజలకు ప్రభు ఇస్తున్నటువంటి మరొక వాగ్దానము, మీకు పాత హృదయాన్ని తీసివేసి ఏమిస్తానంటున్నాడు? క్రొత్త హృదయం. పాత హృదయం ఏమైపోయిందంట? రాయిలాగా అయిపోయిందంట. ఇశ్రాయేలీయులు బబులోను చెరకు వెళ్ళే ముందు వారి హృదయాలు ఎలా ఉన్నాయంటే, వారి నుదురు అంట బాగా ముదిరిపోయిందంట. నుదురు బాగా ముదురు అని చాలామందిని అంటుంటాం. నిజమే, ఇశ్రాయేలీయులు బబులోను చెరకు వెళ్ళకముందు వారి నుదురు బాగా ముదురైపోయిందంట. మా నుదురు భావోద్వేగాలను వెల్లడి చేస్తుంది. ఆ నుదురు భావోద్వేగాలను వెల్లడి చేసే నుదురే భావోద్వేగాలను విస్మరించి కఠినమైనటువంటి స్థితికి నుదురు తయారైతే, కర్కశమైన స్థితికి నుదురు తయారైతే దేవుడు అంటున్నాడు, ఓ యెజ్కేలు, ముదురైపోయినటువంటి ఈ నుదురు గల జనుల దగ్గరికి నేను పంపిస్తున్నాను, నీ నుదురు కూడా బాగా ముదురు చేస్తాను కదా. సేవకుడు మెత్తగా ఉండి చెబితే జనం వింటారా? వినరు. కొన్నిసార్లు సేవకుడు గట్టిగా చెప్పాలి, ఖండించాలి, గద్దించాలి. లేకపోతే మానవుడు పాపంలో పడిపోయి సేవకుని, దేవుని మాటను ఖాతరు చేయకుండా పరిస్థితి ఉండదు. అందుకే యెజ్కేలు గ్రంథంలో దేవుడు యెజ్కేలు హృదయాన్ని, అతని నుదురును కూడా చాలా ముదురుగా చేసి అతనిని ప్రజల మధ్యకు పంపిస్తున్నాను జ్ఞాపకం చేశాడు. యెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయంలో మనము ఈ మాటలను చదువుతాము. 3వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. అయితే ఇశ్రాయేలందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై నేను చెప్పిన మాటలు విననొల్లక ఉన్నారు కనుక నీ మాట వారు విననొల్లరు. ఇదిగో వారి ముఖం వలె నీ ముఖమును కఠినముగా చేసేదను, వారి నుదురు వలె నీ నుదురు కఠినంగా చేసేదను. నీ నుదురు చెకుముకి రాతి కంటే కఠినంగా ఉండు, వజ్రం వలె చేసేదను. వారికి భయపడకము, వారందరూ తిరుగుబాటు చేయవారై వారిని చూచి చేయడు. నిజమే, మనుషులు బహు కఠినాత్ములైపోతారు. ఇశ్రాయేలీయులు ఆనాడు ఎంత కఠినులైపోయారో, నష్టం జరుగుతున్నా కూడా కఠినమే, దెబ్బ తగులుతున్నా కూడా కఠినమే, మరి విపత్తు వచ్చి పడుతున్నా కూడా కఠినమే. మనం కూడా ఎట్లా కరోనా టైంలో ఆ కొద్దిసేపు కరోనా విపత్తు రావటం అందరిలో భక్తి వచ్చేసింది. జస్ట్ కరోనా వెళ్ళిపోయింది, మళ్ళీ నుదురు ముదురైపోయింది. ఎందుకంటే ఇప్పుడేం లేదు కదా, ఏ తెగులు లేదు, ఏ విధమైనటువంటి అపాయం లేదు. ఇప్పుడు మనకి మానవుడు ఉండే కొద్దీ తన నుదురుని ముదురు చేసుకుంటూ, ఏదో కష్టకాలం వచ్చినప్పుడు కాస్తంత ఆలోచన చేసి మళ్ళా నుదురుని ముదురుగానే చేసుకున్నాడు.
మరి కొందరైతే కష్టకాలంలో కూడా నేను మారను, మారే ప్రసక్తి కూడా లేదు, దెబ్బలు తిన్నా కూడా మారడు, ఎన్ని నష్టాలు వచ్చినా మారడు, దేవుడు కింద పడేసినా కూడా మారడు, పోనీ ఎంతమంది మాటలతో చెప్పినా కూడా మారడు. ఇలాంటి ముదురు స్థితికి చాలామంది మారిపోతుంటారు. అందుకని దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలుల నుదురు బాగా ముదురైపోయింది. ఎంత ముదురైపోయిందంటే మాంసం ఉండాల్సినటువంటి దేహం రాతిలాగా అయిపోయింది, మనస్సు రాతిలాగా మారిపోయింది. కొందరిని చూసి మనం అంటాం, ఈడు మనసే కఠినమైపోయింది అంటాం, వీళ్ళకి మనసే లేదంటాం. చాలామందిని చూస్తే వీళ్ళకి మనసే లేదంటాం. అంటే ఏంటి? ఉండే కొద్దీ వారి మనస్సును రాతిలాగా మార్చుకుంటూ భావోద్వేగాలకు తావు లేకుండా, ప్రేమకు తావు లేకుండా, దయకు తావు లేకుండా, జాలికి తావు లేకుండా, దేవుని మీద విధేయతకు తావు లేకుండా, విశ్వాసానికి తావు లేకుండా, మానవ సంబంధమైనటువంటి విలువలకు తావు లేకుండా, దైవిక విలువలకు తావు లేకుండా, ఏ విలువలకు తావు లేకుండా తమ హృదయాల్లో కఠినం చేసేసుకున్నారు. అందుకే దేవుడు ఏం కోరుతాడంటే, మానవ జీవితాల్లో ఇశ్రాయేలులకు సున్నతి అనే ఆచారం ఉంది. ఆ ఆచారమును ప్రభు అంటాడు, మీ శరీరాలకు సున్నతి జరుగుతుంది కానీ మీ హృదయాలకు సున్నతి జరగవలసి ఉంది. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 5-6 వచనాలు 6 నుంచి ఇది ప్రభువు జ్ఞాపకం చేస్తాడు. ఎవరైనా చదివి సహాయం చేయండి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 6 వచనం నుంచి. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకును నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును ఏం జరగాలంట? హృదయ సున్నతి జరగాల్సిన అవసరం. మనం కూడా బాహ్య బాప్టిజం తీసుకున్నాం, బాహ్య బాప్టిజం అయిపోయింది మన జీవితాలు. హృదయ బాప్తిసం ఎప్పుడవుతుంది మనకి? బాహ్యంగా నీళ్లతో మరి పాస్టర్ గారు తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో ముంచుడో లేకపోతే చిలకరింపో వారి విశ్వాసాలు తగినట్టు పాస్టర్ గారు ఇచ్చేస్తారు. ఇది బాహ్యంగా అయిపోతుంది. కానీ అంతరంగికంగా మరి ఆనాడు ఇశ్రాయేలు హృదయ సున్నతికి దూరంగా ఉన్నట్టే నేడు మనం కూడా హృదయ బాప్తిస్మానికి, దేవుడిచ్చే సంస్కారానికి, హృదయ సంస్కారం దూరం అయిపోయామేమో, కఠినం అయిపోయామేమో. దేవాలయంలో కొంతమంది నేను గమనిస్తూ ఉంటాను, చాలా చోట్ల వాక్యం చెప్తున్నట్టు వింటూనే ఉంటారు కానీ తర్వాత అది వెంటనే ఇట్లా దులుపుకొని వెళ్ళిపోతుంటారు. అబ్బా ఏం ఆలోచన చేశారని అనిపిస్తుంది, బాగా ఆలోచన చేస్తారు వీళ్ళు వాక్యం చెబుతుంటే అనిపిస్తుంది. కానీ ఇంటికి వెళ్ళి పశ్చాత్తాపడి మారు మనసు పొందిన వారు ఎందరు? జీవితాలను మార్చుకున్న వాళ్ళు ఎందరు? తమ హృదయాల కఠినత్వం పోగొట్టుకొని జాలికి, ప్రేమకును, యథార్థతకును, విశ్వాసతకుని హృదయాన్ని మార్చుకున్నటువంటి వారు ఎందరు? దేవుడు యేసు ప్రభు వారు ప్రధాన యాజక ప్రార్థనలు అదే చేస్తాడు. మీరు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రధాన యాజక విజ్ఞాపనలో ఆయన మన కోసం విజ్ఞాపన ఏం చేస్తారంటే, నేను లోకస్తుడను కానట్టు వీరు కూడా లోకస్తులు కాకుండా ఉండవాలని ప్రార్థిస్తున్నానంట. లోకాశలు కలిగి లోకానుసారంగా జీవించకూడదని, సాతాను దుష్టుడు శోధంలో పడకుండా ఉండాలని ప్రార్థిస్తున్నానంట. పిల్లారా, మరి దేవుని సన్నిధానికి వచ్చిన మనం ప్రభు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని? మనం ప్రేమ గలవారిగా మారాలని, మనలో ఏక స్వభావం రావాలని, ఏక మనస్తత్వం రావాలని, ఏక తాత్పర్యం రావాలని, ఏక భావము రావాలని, ఏక భావోద్వేగాలు కలిగి ఉండాలని, ఇలాంటి విధానంలో ప్రభు మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. మరి నీ హృదయం ఇంకా కఠినంగా ఉంచుకున్నావా? నీ హృదయం అలాగే రాతిలాగా లేకపోతే కర్కశంగాను, కఠినంగాను, ముదురు చేసుకున్నటువంటి వ్యక్తిగా నీ హృదయాన్ని అలాగే పెట్టుకున్నావు? ప్రభు అంటున్నాడు, వారిలో రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని. స్త్రీలందరూ గవిని వెలుపట ప్రార్థన జరుగుతుంది అనుకుని వెళ్ళారంట. అక్కడ రాత్రి వేళ దర్శనం పొందుకొని వచ్చిన పౌలు గవిని వెలుపట చాలా చక్కగా విస్తారంగా వాక్యం చెబుతున్నాడు. అందరూ వాక్యం వినటానికి వేగిరపడి పరిగెత్తారు కానీ ఒక్కరి హృదయం తెరవబడింది. ఎవరిది?
ఎందుకని ఎందుకని బహుశా దేవుని వాక్యం వినేవారందరూ మారు మనసు కొరకై వినకపోవచ్చు. దేవుని వాక్యం వినేవారందరూ కూడా ఆ వాక్యం నా కోసం కాదు, ఎదుటి వారి కోసం అని కూడా అది జస్ట్ అట్లా పక్క వాళ్ళ మీద కూడా నెట్టవచ్చు. మన జీవితాలు మార్పు కోసమే ఆశించుకోండి. పాస్ గారు ఈరోజు ఆడికి బల్లె తగిలేటట్టు చెప్పా పాస్ గారు. వాళ్ళకి వీళ్ళకి కాదు, గోడలకి ఫ్యాన్ పాస్ గారు చెప్పడానికి రాదు. ఎవరికి చెప్పడానికి వచ్చా? వాక్యం నిన్ను గాయం చేయాలి, నన్ను కూడా గాయం చేయాలి. వాక్యం రెండంచుల గల వాడి అయినా కాదు. కొన్నిసార్లు వాక్యం చెబుతున్నప్పుడు మాకు కూడా గాయాలు అవుతుంటాయి. కొన్నిసార్లు మేము కూడా వాటిలో ఉండకపోవచ్చు, అలాగను ప్రవర్తించకపోవచ్చు. ఖచ్చితంగా వాక్యం దేవాలయానికి వచ్చి నువ్వు వాక్యం వింటున్నావంటే నీ హృదయాన్ని గాయం చేయాలి. గాయం చేయాలంటే మాంసం అయితే గాయం అవుతుంది, కానీ రాయికి ఎలా గాయం అవుతుంది? అవుతుందా? రాయిని సుత్తి పెట్టి కొట్టాలి. రాయిని ఖడ్గంతో కొయ్యరాదు కదా, కొయ్యలేం కదా. అందుకని మాంసాన్ని కొయ్యగలుగుతుంది. నీ హృదయం మాంస హృదయంగా ఉండగలిగితే వాక్యం నిన్ను గాయం చేసేసింది. ఆనాడు పేతురు పెంతెకోస్తు నాడు అద్భుతమైన ప్రసంగం చేస్తే వారి హృదయాల్లో పొడవబడినటువంటి వారై, ఇదిగో దేవుని వాక్యం మమ్మల్ని పొడిచింది, దేవుని వాక్యం మమ్మల్ని గాయం చేసింది, ఇప్పుడు ఏం చేయమంటావు పేతురు, యోహానులు అంటే, మీరు వెళ్ళి నమ్మి బాప్తీసం, మారు మనసు పొందండి, నమ్మి బాప్తీసం. ప్రియులారా, దేవుని సన్నిధానికి వచ్చినటువంటి నీవు నీ హృదయము కోతపడకుండా, నీ హృదయం వాతపడకుండా, నీ హృదయము ఏమాత్రం కూడా గాయం కాకుండా నువ్వు దేవాలయం నుంచి వెళుతున్నావంటే నీ యందు వాక్యం పనిచేయక నీ వాక్యాన్ని సాతానుడు అధికంగా తినుచున్నాడు. అది నీవు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. యేసుప్రభు వారు మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఈ హృదయం గురించి ప్రభు మాట్లాడాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 17వ వచనం నుంచి 20 వరకు మనం చదువుదాము. నోటిలోనికి పోనదంతయు కడుపులో నుండి బహిర్భూమిలోకి విడవబడును, కానీ నోటి నుండి బయటకు వచ్చినది, హృదయంలో నుండి వచ్చినవి, ఇవే మనిషిని అపవిత్రపరుచినవి మీరు ఎరుగరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదోషములు హృదయములో నుండే. ఇవే ఏవైతే హృదయంలో నుంచి బయలుదేరుతున్నాయో. చాలామంది వాళ్ళు మాంసం తింటున్నారు, వాళ్ళు ఈ మాంసం తింటున్నారు, వాళ్ళు ఆ మాంసం తింటున్నారని అసహించుకుంటుంటారు. అవన్నీ బహిర్భూమిలోకి పోయాయి. కానీ లోపటి నుంచి బయటకు వచ్చేటువంటి చెడుతనమంతటిని ప్రభు మాట్లాడుతున్నాడు. దానిని నువ్వు తొలగించుకున్నప్పుడు నీ హృదయం మాంసం హృదయంలాగా మారిపోతాను. చూడండి, ఇవే మనిషిని అపవిత్రపరచును, కానీ చేతులు కడుగు కొనకయో భోజనం చేయటం మనిషిని అపవిత్ర పరచదు. నేడు భారతదేశంలో ఈ సంస్కృతి ఉంది. ఆనాడు యూదుల్లో కూడా ఈ సంస్కృతి ఉంది. కేవలం ప్లేట్లు గడగటాలు, గిన్నెలు గడగటాలు, చేతులు గడగటాలు, వెన్నులు దంచుకొని తినాలంటే చేతులు కడుక్కొని తినాలని ఆనాడు యూదుల్లో ఆచారాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని ప్రభు అంటున్నాడు, అయ్యా దేహంలోకి పోయేది మనిషిని అపవిత్రం చేయట్లేదు, ఆహారం నీరు మనిషిని అపవిత్రం చేయలేదు, కానీ హృదయంలో నుంచి బయలుదేరి వచ్చినవి మానవుని అపవిత్రం చేస్తున్నాయి. కనుక అపవిత్రం చేయటానికి కారణమైన నీ కర్కశము కఠినమైన హృదయాన్ని తొలగించుకోమని ప్రభు జ్ఞాపకం చేస్తాడు. దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31 నుంచి 33 వరకు. దీనిని న్యూ కవెనెంట్ అని ప్రభు తెలియజేశాడు. క్రొత్త నిబంధన. ఏంటి ఆ నిబంధన అంటే, మానవుల్లోని ఆనాడు ఇశ్రాయేల్లో ఉన్నటువంటి వారిని, యూదులైనటువంటి వారిని నేడు మన జీవితాలు కూడా ప్రభు ఇస్తున్నటువంటి క్రొత్త నిబంధన ఏంటంటే, ఆ పాత హృదయాన్ని, పాత తత్వాన్ని తొలగించి క్రొత్త హృదయాన్ని దయచేస్తానని చెప్పాడు. చదవండి, 32, 33 వచనాలు చదవండి. నేను వారిని చేయి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసే నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధన భంగము చేసుకుని ఇదే యెహోవా వాక్కు, ఈ దినములైన తర్వాత
నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయు నిబంధన ఇది, వారి మనస్సులో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయాల మీద దానిని రాసేదను. ఇక వారి జీవితాల్లో ఈ రాతి లాంటి హృదయం లేదా కఠినమైనటువంటి హృదయాలు ఉండకుండా ఈ క్రొత్త నిబంధన వారి హృదయాల మీద రాస్తానని ప్రభు జ్ఞాపకం చేశారు. అందుకని దేవాలయానికి వచ్చినటువంటి మనము, ప్రభువా నా హృదయం మీద నీవు ఇలాగునని రాయము, నీ క్రొత్త నిబంధన హృదయం అనే పలక మీద రాయబడి నేను సమాధానం గల వ్యక్తిని ఇంటికి వెళ్ళినట్లు నా హృదయం అనే పలక మీద రాయము. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో అదే ఉంటుంది. నీవు నీ హృదయం అనే పలక మీద వీటిని ఉంచుకొనుము, అప్పుడు దేవుని దృష్టి యందును మానవ దృష్టి యందు దయనుంది మంచివాడు అని అనిపించుకుంటా. ఏంటిది అది? హృదయం మీద పలక మీద దేవుని వాక్యం, హృదయం అనే పలక మీద శాంతిని, హృదయం అనే పలక మీద ప్రేమను, హృదయం అనే పలక మీద సత్యాన్ని, యథార్థతను, దేవుని విశ్వాసతని పలక మీద రాయబడితే తప్పకుండా మానవుల దృష్టిలో దేవుని దృష్టిలో మనం దయనుంది మంచివాళ్ళం అనిపించుకుంటాం. కనుక దేవుణ్ణి మనము అలాంటి హృదయం అడగాల్సినటువంటి వారమై ఉన్నాం. ప్రభా, శారీరకం బాప్తిసం అయిపోయింది, నాకు నా హృదయ బాప్తిసం ఎంతో ముఖ్యమైనది. బాప్తిసం ఇచ్చి యోహాను ఒక మాట చెప్పాడు, మీరు అందరూ చెప్పాలి. నేనైతే మీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు మీకు పరిశుద్ధాత్మలోను. మరి అది జరగకుండా ఈరోజు క్రైస్తవ సంఘం ముంచుడా చిలకరింప? నువ్వు ముంచుడైతే పరలోకానికి పోతావు, చిలకరింపు అయితే పోవాడు. అంటే సాతానుడు ఎక్కడ వివాదం పెట్టేసాడు చూడండి. మనకి అసలైన బాప్తిసం మీద మన హృదయం పోకుండా, పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం మీదకి మన హృదయాన్ని పోనివ్వకుండా, లేకపోతే దేవుడిచ్చేటువంటి అగ్ని బాప్తిసం మీదకి మన హృదయాన్ని పోనివ్వకుండా కేవలం నీటి బాప్తిసం మీద మన అందరం కొట్లాడుకునేటట్టు పెట్టేశాడు సాతాను. అందుకే మనం మాట్లాడితే నీటి గురించి మాట్లాడతాం, కానీ ఎవరినన్నా నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందావని ఎవరిని అడగము. అందుకని ఈరోజు దేవాలయంలో చేరినటువంటి మనము, నా హృదయం కఠినత్వం పోయి హృదయ బాప్తిసం జరిగించు ప్రభువా అని మనం దేవాలయంలో ఆ హృదయ సున్నతి, హృదయ బాప్తిసం, హృదయాన్ని మనం మాంస హృదయంగా చేసుకొని వెళ్ళాల్సినటువంటి వారమై ఉన్నాం. నీ హృదయాన్ని ఆరోహణం చెందించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మూడవదిగా దేవుడు అదే ప్రజలకు తెలియజేస్తున్నటువంటి మూడవ విషయాన్ని, నా ఆత్మను మీ యందు ఉంచెదను. దేవుని ఆత్మ మన యందు ఉంచితే ఎంత గొప్ప ఆశీర్వాదం. వారు బబులోను నదుల దగ్గర కూర్చొని ఏడుస్తున్నారు. అయ్యో, బబులోనీలు వచ్చి మీరు బాగా పాటలు పాడతారంట కదా, పాడండి అంటే ఎక్కడ పాడతారు? ఆత్మ ఆవేశం లేదు, ఆత్మ ప్రేరణ లేదు, ఆత్మ చైతన్యమే లేదు. ఎక్కడి నుంచి పాటలు వస్తాయి? ఏడ్చేవాడిని నువ్వు పాట పాడరంటే ఏడ్చేవాడు ఎక్కడి నుంచి పాడతాడు? అన్ని కోల్పోయినటువంటి వాడు నువ్వు సంతోషంలో ఒక సితార పట్టుకొని పాట పాడంటే ఎక్కడి నుంచి పాట పాడతాడు? ఆత్మ సహాయం లేదు ఇక్కడ, ఆత్మ ప్రేరణ వారు కోల్పోయారు. అందుకే బబులోను చెరకు వెళ్ళి నదుల దగ్గర కూర్చొని ఏడ్చున్నటువంటి వారైపోయారు. ప్రభు అన్నాడు, తిరిగి నా ఆత్మని మీ యందు ఉంచెదను. ఇలా నా ఆత్మ లేని జీవితం ఏమైపోతుంది? దేవుని ఆత్మ లేని జీవితం మనకేమవుతుంది? వచ్చే ఆదివారం మనం అదే చెప్పుకుంటాం, పరిశుద్ధాత్మ, మరి పరిశుద్ధ పెంతెకోస్తు ఆదివారం మనం జరుపుకుంటాం. దేవుని ఆత్మ లేకపోతే మన జీవితాలు ఏమవుతాయి? వర్షం లేని పైరుతో మన జీవితాలు సమానం కదా. వర్షం లేని మబ్బుతో మన జీవితాలు సమానం అవుతాయి అని కదా దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది కదా. పరిశుద్ధులు భక్తులు పాటలు పాడారు కదా. అందుకని ఆత్మ నడిపింపు మన జీవితాలకు ఎంతో అవసరం. వారు బబులోనికి వెళ్ళేటప్పుడు దేవుని ఆత్మ వారి తోడు లేదు. దేవుని ఆత్మ వారిని విడిచిపెట్టేసింది. దేవుని ఆత్మ సహాయం వారికి లేదు. బబులోనులో ఏది చెబితే అది బానిస బతుకు చేయవలసినటువంటి పరిస్థితి. కానీ దేవుడు మరలా వారిని బబులో నుంచి తీసుకొచ్చాక తన ఆత్మను వారి యందు ఉంచాడు. నాకు బాగా ఇష్టమైనటువంటి మాటలు దావీదు కీర్తనలు ఎక్కువ కనపడుతుంటుంది. ప్రభువా, నీ సన్నిధి నాకు దూరం చేయకు, నీ కృపను నా యొద్ద నుంచి తీసివేయొద్దు, నీ ఆత్మను నా యొద్ద నుంచి దూరం చేయదు. ఇవి దూరం అయిపోతే ఏంటి మన పరిస్థితి? దేవుని సన్నిధానానికి వచ్చినా కూడా, దేవుని సన్నిధానం అందు ఉన్నా కూడా ఆయన ఆత్మ మనకు తోడు లేకపోతే మనం ఏమైపోతాం? ఇశ్రాయేలు అనుకున్నారంట, మా దగ్గర మందసం ఉంది కాబట్టి మేము ఈ మందసం పట్టుకుని ఎక్కడికి వెళ్ళని యుద్ధాలు చేసి ఫిలిస్తీన్లేంటి, అమాలేకీలేంటి, అమ్మోనీలేంటి అందరిని గెలిచేస్తాం అనుకున్నారంట. తీరా ఆ మందసం దగ్గర ఉన్నా కూడా యుద్ధంలో ఓడిపోయారు. ఏమైపోయింది? మందసం దగ్గర ఉంది కదా.
పోనీ వారి దగ్గర మరి యెరూషలేములో సొలొమోను అంగరంగ చాలా చక్కటి సుందరమైన అద్భుతమైన దేవాలయం కట్టి ఉంచాడు కదా. ఆ దేవాలయం ఎందుకు కూల్చబడింది? దేవుడి ఆత్మ దాని యందు లేకే కదా. అందుకని దేవుని ఆత్మ ఎక్కడ లేదో అక్కడ వినాశనమును, అక్కడ పాడుగుటాయి, అక్కడ నష్టమును జరుగుతాయి. వారు అది అనుభవించి బబులోను చెరకు వెళ్ళారు. తిరిగి దేవుని ఆత్మను మనం సంపాదించుకుంటే ఆ ఆత్మలో సమాధానం ఉంది, ఆ ఆత్మలో ఆదరణ ఉంది, ఆ ఆత్మలో చైతన్యం ఉంది, ఆ ఆత్మలో నిరీక్షణ ఉంది, ఆత్మలో ప్రేరణ ఉంది, ఆత్మలో దేవుడు సహాయం దొరుకుతుంది. ఆత్మ నడుపు, ఆత్మ నడుపు, సత్యములోనికి పోడే. ఆత్మ నడుపు, ఆత్మ నిసాయంబు అధికంబుగా నుంచి. ఆత్మ నిసాయంబు అధికంబుగా నుంచి. ఆత్మానందముతో దైవారాధనమునా. ఆత్మ నడుపు, ఆత్మ నడుపు, సత్యములోనికి పోడే. ఆత్మ నడుపు. కాబట్టి దేవుని ఆత్మ మనలో నిస్సత్తువను తీసివేసి సత్తువను, నిస్సారతను తీసివేసి సారాన్ని, బలహీనతను తీసివేసి బలాన్ని, శక్తిహీనతను తీసివేసి శక్తిని, చైతన్యాన్ని. చాలామంది చైతన్యం లేకుండా అచేతనంగా అక్కడ పడి ఉన్నటువంటి వారి జీవితాలను ప్రభు చైతన్యవంతులుగా తన ఆత్మ ద్వారా చేసిన సందర్భాలు లేఖనాలు చూస్తాం. కనుక ఈ ఆత్మ సహాయం మన జీవితాలకు ఎంత అవసరం. ఈరోజు దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి మనము ఈ 3 మన జీవితాల్లో జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు బబులోను చెర నుంచి వచ్చినటువంటి వారు ఈ 3 సంపాదించుకున్నారు. తిరిగి దేవాలయాన్ని కట్టుకున్నారు, ప్రాకారాలు నిర్మాణం చేసుకున్నారు, ఆ ఆత్మ ప్రేరణతో శత్రువుపై జయము సాధించారు, దీపాల పండుగ జరుపుకున్నారు, చాలా దేవుని నామాన్ని మహిమపరిచారు. ఈరోజు దేవుని సన్నిధానానికి వచ్చిన నీవు నేను, ప్రభువా నేను నా ఇంటికి తిరిగి వెళుతున్నాను, నాలోని మలినం అంతా నీవు పోగొట్టకపోతే నా మలినాన్ని తీసివేసే శక్తి నాకు లేదు. ఉందా? మనకుందండి మన మలినాన్ని పోగొట్టుకునే శక్తి? దయచేసి చెప్పాలి, ఉందా? పోనీ ఎవరు తన కోపాన్ని వదిలిపెట్టుకోగలరు చెప్పండి? నేను నా కోపాన్ని ఇప్పుడే వదిలేసుకుంటాను అని చెప్పగలిగిన వాళ్ళు చెప్పండి. దేవాలయంలో నుంచి వెళ్ళేటప్పుడు ఎవరైనా కాలు అడ్డం తగిలితే మన కోపం ఉందో వెళ్ళిపోయింది తెలిసింది, అవునా? అందుకని మనం మలినం ఏమి మనం మాత్రం పోగొట్టుకోలేము. దేహ అపవిత్రతను మనం పోగొట్టలేము, హృదయ కల్మషాన్ని మనం పోగొట్టలేము. దేవుని అడిగి, ప్రభువా నేను నా ఇంటికి వెళుతుండగా నేను శుద్ధుడినై వెళ్ళినట్లుగా నన్ను శుద్ధీకరించు. ఆనాడు పరిసేయుడు సుంకరి దేవాలయం దగ్గరికి వచ్చినప్పుడు సుంకరి దేవాలయం లోపల ప్రవేశించలేదు, కానీ అతని హృదయంలోకి నీవే ఆలయంగా ప్రవేశించే ప్రభువా, అలాగున నా హృదయం అనే ఆలయంలో నీవు ప్రవేశించి నా హృదయంలో ఉండుము అని మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది. నూతన హృదయాన్ని సంపాదించుకొని ఈ హృదయాన్ని ఆరోహణం చెందించి ఆకాశమునికి ఎక్కించి ప్రభు సింహాసనం ఆయన కూర్చుండగా ఆ సింహాసనాసీనుడైన దేవుని హృదయంతోనూ ఆత్మతోనూ స్తుతించు వారమై, ఇక్కడే దేహంతో ఉన్నటువంటి మనము హృదయంతో ఆత్మతో స్తుతించు వారమై ఉంటే అది నిజమైనటువంటి ఆరోహణమని నేను దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాం. ప్రియులారా, దేవాలయానికి వచ్చేవారు, దేవుణ్ణి ఆరాధించేవారు దేంతో ఆరాధించాలంట? ఆత్మతోనూ. మరి ఈ 2 లేకుండా ఉండి దేనితో ఆరాధించడానికి మనం వచ్చి ఉంటాము? యెషయా కాలం ముందు ప్రజలైతే పెదాలతో ఆరాధించడానికి వచ్చారు. బహుశా మనం అలాగే మిగిలిపోతామేమో. దేవుని ఆలయంలో నుంచి వెళ్ళబోతున్నటువంటి మనం, ప్రభువా నేను హృదయముతోను ఆత్మతో నీ నామాన్ని ఆరాధించినట్లుగా నా హృదయమును మరి అధిరోహించినట్లుగా ఆరోహణం జరిగించండి, నా హృదయాన్ని శుద్ధీకరించండి మనం వేడుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలును గాక. ఆమేన్. దేవా